హాయ్ పిల్లలు. నిన్న మనం భారతాన్ని ఎక్కడి వరకు చెప్పుకున్నాం? మరి ద్రోణునికి అర్జునునిపై శిష్యవాత్సల్యం హెచ్చింది. గురువు కోరిన దక్షిణ సమర్పించిన ఘనత తనకు దక్కకుండా అర్జునుడికి లభించిందని దుర్యోధనుడు బాధపడ్డాడు. వాని అసూయకది మరొక కారణమైంది. నిన్న అక్కడ వరకు చెప్పుకున్నాం. మరి ఈరోజు 11వ భాగాన్ని మహాభారతాన్ని చెప్పుకుందాం. ఈరోజు చెప్పుకునేది ఒక లక్క ఇల్లు గురించి చెప్పుకుందాం. లక్క ఇంట్లో ఉన్నారు కదా ధర్మరాజు వాళ్ళును పాండవులు, ఆ కథ గురించి చెప్పుకుందాం అన్నమాట. అయితే మంత్రులలో కొందరు పాండవ జ్యేష్ఠుడు యుధిష్ఠిరుడు యుక్త వయస్కుడు అయ్యాడు కనుక అతన్ని యువరాజును చేసి పాలనా విధానంలో తెరఫీదివ్వడం మంచిదని సూచనలు ఇచ్చారు. మరి కొంతమంది ఏకంగా యువరాజుగా ఎందుకు, రాజునే చేసేస్తే సరిపోతుంది కదా, రాజు అంటూ ఇక్కడ లేడు అంచేత రాజుగా పాండురాజు ఉండేవాడు. పాండురాజు మరి అరణ్యాల్లో వానప్రస్థంలో ఉండిపోయాడు కదా, అంచేత రాజే లేడు కదా, అంచేత రాజు లేనప్పుడు యువరాజుగా చేసే కన్నా ధర్మరాజుని మరి రాజుగా చెయ్యొచ్చు కదా అని చెప్పి కొంతమంది అన్నారు. ఇప్పటి వరకు మరి ధృతరాష్ట్రుడిని పాండురాజు ఏం చేశాడంటే అతని సింహాసనం మీద కూర్చోబెట్టి, అతను అంధుడు కదా, అతను గౌరవంగా అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి పాండురాజు చక్కగా పాలక విధులన్నీ నిర్వర్తిస్తూ వచ్చాడు. మరి ఆయన వానప్రస్థుడు అయిపోయాడు కాబట్టి యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజుని ఏం చెయ్యాలి, భీష్మ విదురుల సలహా ప్రకారం యుధిష్ఠిరుడు బాలుడైనందువల్ల ఇప్పటి వరకు వాళ్ళు రాజ్యాన్ని కాపాడుకుంటూ వచ్చారు. కనుక ఇంకా సుస్థిరమైన రాజ్యం ఏర్పాటు చెయ్యాలంటే యుధిష్ఠిరుడు ధర్మబుద్ధి కలవాడు కనుక రాజకుమారులందరిలోనూ కూడా జ్యేష్ఠుడు కనుక పాండురాజు పరాక్రమ ఫలితంగా విస్తరించిన హస్తినాపుర సామ్రాజ్యాన్ని ఏలడానికి అతడే సమర్థుడని, కనుక ధర్మనందుడే రాజు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు అన్నాడు. ధర్మరాజును రాజును చెయ్యాలనుకున్నారన్న సంగతి తెలియడంతో దుర్యోధనుడికి నిద్ర పట్టడం మానేసింది. అతడు తండ్రి ఒక్కడు ఉండగా వెళ్ళి చూసి మొరపెట్టుకున్నాడు. ఏమనంటే యుధిష్ఠిరుడు రాజైతే కురు సామ్రాజ్య వంశపారంపర్యంగా వాళ్ళకే దక్కుతుంది. నేను నా తమ్ముడు పాండవనందనుల అడుగులకు మడుగులొత్తి బతకాలి. అలాంటి నికృష్ట జీవితం కన్నా చావడమే మేలు కనుక నేను ఆత్మహత్య చేసుకుంటాను అన్నాడు. అంటే ధృతరాష్ట్రుడు, నాయనా నన్నేం చేయమంటావు? మంత్రులు ప్రజలు ధర్మనందుడే రాజు అవ్వాలని కోరుకుంటున్నారు. మన పక్షాన ఉన్నవాళ్ళు తక్కువ మంది అన్నాడు. దుర్యోధనుడు, జనాన్ని మన పక్షానికి తిప్పుకోవడం అంత కష్టమైన పనేం కాదు. ఏదో వంక పెట్టి పాండవులను హస్తినాపురం నుంచి దూరంగా ఎక్కడికైనా పంపేస్తే వాళ్లను ప్రజలు మర్చిపోతారు. ఈలోగా మంత్రివర్గంలో ధనలోభం గల వారందరినీ లంచం ఇచ్చి నా వైపుకు తిప్పుకుంటాను. రకరకాల వాగ్దానాలు చేసి నమ్మించి జనాన్ని కూడా వశం చేసుకుంటాను అన్నాడు. ధృతరాష్ట్రుడు, అయితే నీ మేనమామ శకునున్నాడు కదా, ఆ శకుని గాంధార దేశం నుంచి రప్పించి అతని సలహా కూడా తీసుకో అన్నాడు. శకుని తనతో పాటు కణికుడు అనే తన మంత్రిని వెంట పెట్టుకుని వచ్చాడు. దుర్యోధనుడు వారిద్దరిని దుశ్శాసనుణ్ణి ఆప్తమిత్రుడైన రాధేయుణ్ణి తీసుకుని అంధరాజు వద్దకు వెళ్ళాడు. అంటే ధృతరాష్ట్రుడి దగ్గరికి, తండ్రి దగ్గరికి అన్నమాట. శకుని కణికుని చేతనే మాట్లాడించాడు. కణికుడు ధృతరాష్ట్రునితో, రాజా, ఏ పనైనా చెయ్యాలని నిశ్చయానికి వచ్చినప్పుడు అది నెరవేరే వరకు అతి రహస్యంగా ఉంచాలి. మనం మన శత్రువులను ఎంతగా ద్వేషిస్తున్నామో అంతకు 10 రెట్లు వారిపై ప్రేమ నటించాలి. నిప్పురవ్వంత మిగిలిన అరణ్యాన్నంతా దహించి వేస్తుంది. శత్రుశేషం కూడా లేకుండా చెయ్యాలి. శత్రుశేషం ఉంటే కూడా చాలా ప్రమాదకరం కనుక ఒక్కడైనా మిగలకుండా అందరినీ హతమార్చాలి అంటూ తాను నేర్చిన కూటనీతినంతా వివరించాడు. దుర్యోధనుడు అతన్ని ఘనంగా సత్కరించి పంపేశాడు. పాండవులను కుంతిని హస్తినాపురానికి దూరంగా ఉన్న వారణావతానానికి వెళ్ళేటట్లు ఏర్పాటు చేయడం మంచిదన్నాడు శకుని. మనం వెళ్ళమని చెప్పినట్లు కాకుండా వాళ్ళంతటా వాళ్లే మోజిపడి వెళ్ళేటట్లు చేయాలి. దుర్యోధనుడు లంచం ఇచ్చి తన పక్షాన ఉన్న వారందరికీ ఉద్యోగుల చేత, కొందరు పుర ప్రముఖుల చేత వారణావతం అతి రమణీయ ప్రదేశమని, అచ్చటి మహేశ్వరునికి గొప్ప ఉత్సవాలు జరుగుతాయని పాండవుల చెవిన పడేటట్లు విరివిగా ప్రచారం జరిపించాడు.
పాండవులకు వినగా వినగా అక్కడ ఒకసారి విలాసయాత్రగా పోయి రావాలనిపించింది. దానికి తోడు ధృతరాష్ట్రుడు మార్పుగా ఉంటుంది, వెళ్ళండి అన్నాడు. రాజకుమారులన్న గౌరవభావంతో అక్కడి ప్రజలు మీకు ఘనమైన స్వాగతం ఇచ్చి మర్యాదలు చేస్తారు అని ప్రోత్సహించాడు. పాండవులు తల్లితో బయలుదేరారు. యుధిష్ఠిరునకు పట్టం కట్టాలని మంత్రులు చాలామందే ఉన్నారు. ఆ ప్రయత్నాన్ని విరమించుకొని వారణావతనానికి పాండవులు వెళుతూ ఉంటే తాటస్థ్యం వహించడం గమనించి విదురుడు కీడు శంకించాడు. అమాత్యులలో కుటిలుడైన పురోచనుడు అనువాడు వారణావతనం పాండవులకు వసతులు కల్పించాలన్న మిషతో ముందుగా వెళ్ళాడని తెలియడంతో విదురుని అనుమానం దృఢమైంది. పాండవులు వెళ్ళాక వారణావతంలో ఏం జరుగుతున్నది అతడు తన గూఢచారుల ద్వారా తెలుసుకున్నాడు. పురోచనుడు పాండవులు నివసించడానికని దుర్గాకారంలో ఒక సుందర మందిరాన్ని కట్టించాడు. దాని చుట్టూ ఒక అగడ్తను త్రవ్వించాడని వారు తెలిపారు. ఆ మందిర కుడ్యాలన్నీ నేతి వాసనతో ఘుమఘుమలాడుతున్నాయని, స్తంభాలు, గవాక్షాలు, ఊచలు ఇంద్రధనుస్సుల వలె సప్తవర్ణాల పూతలతో మనోహరంగా ఉన్నాయని చారులు చెప్పారు. కుశాగవృద్ధుడైన విదురుడు ఆ మందిరం అగ్ని తగలడంతోనే సులభంగా తగలబడిపోయే లాక్షాగృహం అంటే లక్క ఇల్లు అని చుట్టూ ఉన్న కందకం అగ్నిజ్వాలల నుంచి పాండవులు తప్పించుకోకుండా వీలు లేకుండా అడ్డుగా ఉండడానికని గ్రహించాడు. అతడు వెంటనే యుధిష్ఠిరునకు వర్తమానం పంపాడు. అది ఇట్లుంది: అరణ్యాన్ని కార్చిచ్చు దహించేటప్పుడు ఎలుకలు మాత్రమే తప్పించుకోగలుగుతాయి. అందుకు కారణం ఆ మూషికాలు ముందు చూపుతో నేలలోని కలుగులను తవ్వి ఉంచుకోవడమే. ఆ సందేశాన్ని వినడంతోనే పాండురాజు పుత్రులకు రానున్న ఆపద అవగతమైంది. తమ విడిది భవనాన్ని పరిశీలించి చూడగా అది సులభంగా తగలబడిపోయే లక్క, తైలము, ఆజ్యము మున్నగు దహన దోహద పదార్థములచే నిర్మింపబడిందని తెలిసింది. ఆ మరునాడే వారి వద్దకు ఒక ఉప్పరి వచ్చాడు. పురోచనుడు ఉండగానే వాడు ధర్మరాజుతో, అయ్యా, ఈ దివ్య సౌధం చుట్టూ ఉన్న అగట్టను ఎవరు తవ్వేరో కానీ వెడల్పు ఎక్కువగా ఉండి చూడడానికి ఇంపుగా లేదు. సమానమైన వైశల్యంతో ఉండి భవనానికి వన్నె వచ్చేటట్లు సరిచేయమంటే చేస్తాను అన్నాడు. చెయ్యి అన్నాడు ధర్మరాజు. పురోచనుడు కూడా తనలో నేను తలపెట్టిన పనికి పరిఖ ఎంత వెడల్పుగా ఉంటే అంత మంచిది అనుకుంటూ ఉప్పరితో, నీ పనిని చక్కగా ముగించు, మంచి బహుమతిస్తాను అన్నాడు. పురోచనుడు వెళ్ళగా చూసి ఆ కనునకు ఉప్పరి రహస్యంగా ధర్మరాజుతో, నేను విదురుల వారు పంపగా వచ్చాను. దుర్మార్గుడైన ఈ పురోచనునకు అనుమానం తగలకుండా పగటివేళ కందకం పనిచేస్తున్నట్లుండి రాత్రిపూట ఈ మందిరాంతర్భాగం నుంచి విశాలమైన ఒక సొరంగాన్ని త్రవ్వుతాను. గుహలా తయారయ్యే ఆ బిలం ద్వారా పోయి మీరు క్షేమంగా ఈ వారణావతనానికి అవతల ఉన్న అరణ్యాన్ని చేరుకోవచ్చును అన్నాడు. మరి బాలలు, ఇక్కడితో ఈ భాగాన్ని ముగిద్దాం. మళ్ళీ రేపు 12వ భాగంతో మీ ముందుకు వస్తాను. మరి ఈ భారతాన్ని మీరందరూ విని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కామెంట్ చేసి మరి కొంచెం ముందుకు వెళ్ళేలా చేసి మరికొన్ని కథలు నా నుంచి మీకు వచ్చేలా మీరే నన్ను ప్రోత్సహించాలని మనవి. టాటా బై బై పిల్లలు.